గుంటూరు నగరంలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై జగన్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు తెలుగుదేశంలోకి క్యూ కడుతున్నారు. 57వ డివిజన్ కి చెందిన మహిళా కార్పొరేటర్ పఠాన్ రిహానా గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి పెమ్మసాని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, టీడీపీ నాయకులు భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2024 ఎలక్షన్లో కుటుంబ ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత ఈరోజు ఎస్పెషల్లీ మాలాంటి క్యాడర్ అంతా టీడీపీకి రావడానికి ముఖ్య కారణం ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న గుంటూరు కృష్ణా జిల్లా డెవలప్మెంట్ అవ్వాలా. భవిష్యత్ తరాల్లో యువత ఎవరైతే ఉన్నారో హైదరాబాదు, బాంబే, ఢిల్లీ అట్లా వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీ చేస్తున్నారు. ఈరోజు రిహానా గారు కార్పొరేటర్ గారు 57 వార్డు కార్పొరేటర్ గారు, 100 వార్డు ప్రెసిడెంట్ గారు, అందరూ ఆకర్షితులై టీడీపీ పార్టీలో చేరాలనుకునే ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే టీడీపీ పార్టీ ఉంటేనే ఈ గుంటూరు ప్రాంతం మరో హైదరాబాద్లో డెవలప్ అయితే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఇంత ఆకర్షితులై రావడం జరిగింది. ఎస్పెషల్లీ రిహానా ఒక 13 ఏళ్ళ నుంచి టీచర్గా పనిచేస్తుంది. ఎటువంటి బ్లాక్ మార్క్ లేకుండా ఈ 4 ఏళ్ళు కార్పొరేటర్గా పనిచేస్తుంది. అలాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే మా పార్టీకి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అలాగే తను మరిదైనటువంటి నూరుకు కూడా ఆ ప్రాంతంలో మంచి పట్టుంది, వార్డు ప్రెసిడెంట్గా ఉన్నాడు. వీళ్ళిద్దరు చేరటం గుంటూరు ఈస్ట్లో వైసీపీకి దెబ్బతో కాకుండా అలాగే టీడీపీ పార్టీకి కూడా కొంత బలం చేకూరుతుందని భావిస్తూ రానున్న కాలంలో కొత్త పాత కుర్రోళ్ళని అందరినీ యువకులందరినీ కలుపుకొని ఇంకా పార్టీని బలోపేతం చేసి లోకేష్ గారి ఆదేశాలు ఇంకా పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే నా మిత్రుడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గుంటూరు ఈస్ట్ 57 డివిజన్ కార్పొరేటర్ పఠాన్ రిహానాను ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఈరోజు గుంటూరులో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ముగ్ధులయ్యాము. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రతి వార్డులో కూడా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మన రోడ్స్ కానీ ఆరోబీలు ఇంత తక్కువ కాలంలో 3 ఆరోబీలు వచ్చినాయంటే అది చాలా గ్రేట్ విషయం. మనం కూడా దీంట్లో భాగస్వామ్యం అయితే బాగుంటుందన్నట్టు ఉద్దేశంతో మన సార్ ఇంప్రెస్ చేశారు. మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సార్ సహకారం